ఓకే. సో ఆల్వేస్ మనం ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో 100% గుడ్ రిటర్న్స్ రావడానికి. ఎప్పుడు ఇస్తారు రిటర్న్స్? సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఓన్లీ 1000 days లో డబుల్ చేయాలనేది మా ఓ మై గాడ్, 1000 days లో 1000 days అంటే 3 years. 3 years లో డబుల్. బ్యాంకు కూడా 7 years పడుతుంది డబుల్ 8.5 years అండి. యాజ్ ఆఫ్ నో ఇప్పుడు 8.5 years, దాంట్లో TDS డిడక్షన్స్ ఇవన్నీ ఉన్నాయి. ఓకే. సో ఇక్కడ 1000 days లో డబుల్ అవడానికి ఏమేమి స్కోప్ ఉన్న డెవలప్మెంట్స్ ఉన్నాయి అన్ని చేస్తున్నాం. వీకెండ్ హోమ్ కన్స్ట్రక్షన్ కానీ, స్విమ్మింగ్ పూల్ యాక్టివేషన్ కానీ, యాంపీ థియేటర్ కానీ, 24 hours సెక్యూరిటీ కానీ, 24 hours మెయింటెనెన్స్ కానీ. సో ఇవన్నీ ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ అన్ని కూడా మనకి గ్రోత్. ఒకవేళ ఈ లోపే కనుక రాజధాని ప్రకటిస్తే అనిల్ గారిని పట్టుకోవడం మా వల్ల కాదేమో. ఇక్కడ మనం ప్లాట్లు అమ్మేస్తాం, ప్లాట్ ఓనర్స్ ని పట్టుకోలేం. అదే ఎక్కడ ఉన్నారు సార్ అని మనం సెర్చ్. కానీ మీరు ఏదో పెట్టారు ఏంటంటే ఒకవేళ 3 years లో కాగానే మేమే బైబ్యాక్ చేస్తామని ఒకటి మంచి మెలక పెట్టుకున్నారు. అంటే మీరు ఉంటారు ఇక్కడ. జనరల్ గా ఏంటంటే ఇక్కడ మనం ఈ ప్రాజెక్ట్ లో 10 years ఇక్కడే ఉంటామండి. ఎందుకు 10 years ఉంటామంటే అది కూడా 3 years తర్వాత ఎప్పుడైనా సేల్ చేసుకోవాలంటే వీఆర్ ఫ్రంట్ ఎండ్ లో మనం ఉంటాం. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ లో కన్స్ట్రక్షన్స్ చేసి దాన్ని వీకెండ్ హోమ్ లాగా డెవలప్ చేస్తూ ఎవరైనా వచ్చి స్టే చేస్తే వాళ్ళకి కంప్లీట్ సెక్యూరిటీ కానీ, వాళ్ళకి కావాల్సిన మినిమం రిక్వైర్మెంట్స్, ఫుడ్, ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం ఇక్కడ ప్రొవైడ్ చేయబోతున్నాం. సో అంటే మినీ రిసార్ట్ లాగా ఉంటుందా సార్? అంటే మినీ రిసార్ట్ కన్నా ఎక్కువ డెవలప్మెంట్. మినీ రిసార్ట్ అనకూడదు, రిసార్ట్ థీమ్, వీకెండ్ హోమ్, ఆల్ కైండ్ ఆఫ్. ఇంకా ఒక బ్యూటిఫుల్ వీకెండ్ హోమ్ ప్రాజెక్ట్ లాగా మనం డెవలప్ చేస్తాం. సూపర్. సో ఏం సార్ స్పెసిఫికేషన్ టోటల్ ఈ ప్రాజెక్ట్? ఇంద్రప్రస్థ. సో SVS ఇంద్రప్రస్థ ప్రాజెక్ట్ అనేది లైక్ ఇది ఒక గ్రేట్ ఆపర్చునిటీ అండి. యాజ్ ఏ డెవలపర్ గా మాకైనా, ఇన్వెస్టర్స్ కైనా ఇది గోల్డెన్ ఆపర్చునిటీ. సో 12 acres టోటల్ లేఅవుట్ ఇస్ 12 acres. ఓన్లీ 171 plots. అలా ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్. టు కాంపౌండ్ వాల్ కన్స్ట్రక్షన్ చేసాం. CC సర్వేలెన్స్, 24 hours సెక్యూరిటీ అండ్ కంప్లీట్ డెవలప్మెంట్స్ అండి. ఏదైతే LP నెంబర్, ఏరియా నెంబర్ అండ్ ఫైనల్ LP, మార్ట్గేజ్ రిలీజ్, డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ, వాటర్ ట్యాంక్ అన్ని కూడా రన్నింగ్ లో ఉన్నాయి. 24 hours ఎప్పుడైనా సైట్ కి రావచ్చు. ఎవరైతే బయర్స్ అయినా 24 hours సైట్ కి రావచ్చు. అండ్ ఆల్రెడీ డెవలప్డ్. మీరు డెవలప్డ్ అండి. మార్ట్గేజ్ కూడా రిలీజ్ అయిపోయినాయి. సో 24 hours కూడా సైట్ విజిట్ చేయొచ్చు. ఈవెన్ బయర్స్ కొనాలనుకునే వాళ్ళైనా, కొన్న వాళ్ళైనా ఇక్కడ ఎప్పుడు సెక్యూరిటీ 24 hours అవైలబుల్ ఉంటుంది. సార్ మీరు సెక్యూరిటీ ఇవ్వట్లేదు సార్, హైవే ఇదే కదా మొత్తం. ఇంకా ఎక్కువ సెక్యూరిటీ కావాలి. ఎక్కడ చూసినా జనమే ఉంటారు కదా. సో వండర్ఫుల్ ప్రాజెక్ట్ సార్ నిజంగా. సో మీ అఖండ ప్రాపర్టీస్ గురించి చెప్పండి సార్. చాలా బజ్ ఉంది ఈ మధ్య కాలంలో, ఈస్ట్ లో దడదడలు ఆడిస్తుంది అఖండ ప్రాపర్టీస్. సో అఖండ ప్రాపర్టీస్ ఆ పేరులోనే ఒక వైబ్ ఉందండి. సో మా మార్కెటింగ్ టీమ్ అంతకన్నా వైబ్ తో బాగా వర్క్ చేస్తున్నారు. చూసాను కదా ఇవాళ బ్రహ్మాండం అసలు. సో మా మార్కెటింగ్ టీమే మా అఖండ ప్రాపర్టీస్ వైబ్ క్రియేట్ చేశారు. వాళ్ళ హార్డ్ వర్క్, వాళ్ళ డెడికేషనే మమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. మా సంకల్పం ఎంత బలంగా ఉందో వాళ్ళు ఇంకంతకన్నా బలంగా వర్క్ చేస్తున్నారు. ఈ రిజల్ట్ అంతా రావడానికి వాళ్ళ హార్డ్ వర్క్ అండి. నేను ఇవాళ చూసా కదా మీ టీము ఎంత బలమైన టీము అంటే, రియల్ ఎస్టేట్ లో వీళ్ళందరూ నాకు చాలా మంది తెలుసు. మీ టీమ్ లో ఉన్న వాళ్ళు చాలా మంది తెలుసు నాకు. అంటే అంత బాగా వాళ్ళు మార్కెట్ లో ఉన్నారు. రైట్. అనిల్ గారిని నేను కలవలేదు ఇంత, అంటే మిమ్మల్ని నేను కలవలేదు. సో మీ ప్రస్థానం. సో ఎందుకంటే మిమ్మల్ని నమ్ముతేనే ప్రాజెక్ట్ లోకి వస్తారు. కంప్లీట్ గా నాది మార్కెటింగ్ ఫీల్డ్ అండి. ఇప్పటి వరకు నేను డిఫరెంట్ మార్కెటింగ్ కంపెనీస్ లో వర్క్ చేసి 5 years బ్యాక్ కంపెనీ స్టార్ట్ చేశాను. 5 years అండ్ మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. టోటల్ గా ఇప్పటి వరకు 2000 plots అమ్మాను. 2000 plots అమ్మాను. అన్ని కూడా త్రూ మార్కెటింగ్ ఛానల్ ద్వారా అమ్మాను. లక్కీగా నేను ఏదైతే 5000, 4000 ప్రైస్ లో అమ్మింది ఈరోజు 50,000-60,000 ఉంది. అక్కడ నుంచి స్టార్ట్ చేస్తూ ప్రతి ఒక్కరు కూడా కస్టమర్స్ కి ఆల్వేస్ సర్వీస్ ఇస్తూ, సో మంచి అప్రిషియేషన్ ఉన్న లొకేషన్స్ లోనే ఇప్పటి వరకు మనం ఓన్ ప్రాజెక్ట్స్ అయినా మార్కెటింగ్ అప్పుడైనా ఇచ్చాము. ఆల్వేస్ బెస్ట్ ఇవ్వడానికి మనం ఆల్వేస్ ట్రై చేస్తాం. సో టోటల్ 10 years ఎక్స్పీరియన్స్ అండ్ యాజ్ ఏ ఓనర్షిప్ గా టోటల్ గా 5 years నుంచి కంపెనీ రన్ చేస్తున్నాం. సో ఇప్పటి వరకు మనం 7 ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తాం. సో ఇది రన్నింగ్ 8th ప్రాజెక్ట్. రైట్ సార్. నేను గమనించాను ముఖ్యంగా NRIలు వరంగల్ హైవే మీద బాగా దృష్టి చూపెడుతున్నారు.
అండ్ మిగతా వాళ్ళు కూడా ఆ వెస్ట్ ఖాళీ కంప్లీట్ అయిపోయింది కాబట్టి మొత్తం ఇప్పుడు ఈస్ట్ మీద పడుతున్నారు. ఎందుకు ఇంత మెయిన్ చాయిస్ అయింది అనుకోవచ్చు? సో ఈస్ట్ లో ఉన్న గ్రేటెస్ట్ థింగ్ ఏంటంటే అండి, ఇప్పటికీ రీజనబుల్ బడ్జెట్ లో ప్లాట్స్ అవైలబుల్. కరెక్ట్, సూపర్ పాయింట్. అవును. సో చాలా రీజనబుల్ బడ్జెట్, ఫ్రెండ్లీ బడ్జెట్ లో ఉన్నాయి. ఈ రీజనబుల్ బడ్జెట్ లో కొన్నప్పుడు ఫాస్ట్ గా గ్రోత్ అవడానికి ఛాన్స్ ఉంది. అండ్ వన్ మోర్ థింగ్, మీరు చెప్పారు తెలంగాణకి హార్ట్ ఆఫ్ ది సిటీ వరంగల్. సో హైదరాబాద్ తర్వాత హార్ట్ ఆఫ్ ది సిటీ వరంగల్. సో కనెక్టివిటీస్ పరంగా అండ్ తెలంగాణలో ఫస్ట్ మెడికల్ హబ్ ఎయిమ్స్ ఇక్కడే వచ్చింది. సో అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు ఈ రోజు మన సైట్ దగ్గర నుంచి మనకి ORR నుంచి చూస్తే మన సైట్ వరకు ఎవ్రీ 5 to 6 minutes డ్రైవ్ లో ఏదో ఒక టౌన్ వస్తుంది. బీబీనగర్ ఎయిమ్స్ అవ్వచ్చు, గట్కేసర్ టౌన్ అవ్వచ్చు, అండ్ దెన్ ఆఫ్టర్ భువనగిరి కానీ, యాదాద్రి టెంపుల్ కానీ, స్వర్ణగిరి కానీ, ఎయిమ్స్ కానీ, ఇవన్నీ చూస్తే అండ్ రైల్వే కనెక్టివిటీస్, రోడ్ కనెక్టివిటీస్ అండ్ 6 lane ఎక్స్పాన్షన్ అవుతుంది. ఇవన్నీ కూడా సో మెనీ థింగ్స్, ఒక్కటని కాదు, సో మెనీ. అంటే ఇన్వెస్ట్ చేయడానికి ఎన్ఆర్ఐస్ అనే కాదండి, సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినా, అప్పర్ మిడిల్ క్లాస్ అయినా, ఎన్ఆర్ఐస్ అయినా. అంటే ఎన్ఆర్ఐస్ చాలా జాగ్రత్తగా ఉంటారు ఏదైనా ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసే ముందు. వాళ్ళు ఎటువైపు దృష్టి సారిస్తే అటు ట్రెండ్ నడుస్తుందని ఒక నమ్మకం అనమాట ఎవరికైనా. రైట్ సార్, ఇప్పుడు కొనే వాళ్ళు ఎప్పుడైనా ఆలోచించేది లీగాలిటీ. సో మన ప్రాజెక్ట్ కు ఉన్న లీగాలిటీస్ ఏంటి, అప్రూవల్స్ ఏంటి? సో లీగాలిటీ పాయింట్ వీఆర్ వెరీ క్లియర్ అండి. ఓకే. సో బికాస్ ఆఫ్ ఏంటంటే, అంతా కంపెనీ పేరు మీద మనకి ల్యాండ్ అనేది అప్రూవల్స్ దగ్గర నుంచి అన్ని కూడా ఓకే, సింగిల్ ఓనర్షిప్ అంతా కంపెనీ పేరుతోనే ఉంది. ఓకే. దెన్ ఆఫ్టర్ ఫైనల్ ఎల్పి DTCP అండ్ రేరా అప్రూవ్డ్, దట్ ఫైనల్ అప్రూవ్డ్. ఫైనల్ అప్రూవ్డ్. సో రెడీ టు కన్స్ట్రక్షన్ అనమాట. ఓకే. మనం ఈ రోజు వచ్చి రేపు మార్నింగ్ వచ్చి కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా కస్టమర్ ఇమీడియట్ గా కన్స్ట్రక్షన్ చేసుకోండి. అండ్ స్టే చేయడానికి ఆల్ కైండ్ ఆఫ్ ఫెసిలిటీస్ మనం ఇచ్చాం. ఓకే. సో వాస్తు క్లియరెన్స్ ఉందా సార్ దీనికి? నార్త్ ఎంట్రీ, సో ఈస్ట్ అండ్ వెస్ట్. కరెక్ట్. ఈశాన్యంలో స్విమ్మింగ్ పూల్ పెట్టాం, ఏదైతే వాటర్ కావాలో అక్కడ ఇచ్చాం. అన్ని కూడా వెరీ క్లియర్. వాస్తు పరంగా బాగుంది, కనెక్టివిటీస్ బాగున్నాయి, రోడ్స్ బాగున్నాయి, కైండ్ ఆఫ్ థింగ్స్. అండ్ DTCP ఫైనల్ అప్రూవ్డ్ వచ్చిన వెరీ ఫ్యూ ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఇది ఒకటి. అవును. అందులో మనది టాప్ మోస్ట్. కరెక్ట్. సో నిజానికి సార్, నేను అంటే ఈ ఏరియాలో రియల్ ఎస్టేట్ చాలా సంవత్సరాలు గమనిస్తున్నాను. అంటే ఈ ప్రాజెక్ట్ కనుక నా చేతికి వస్తే, మీ చేతికి కాకుండా నాకు చేతికి వచ్చి ఉంటే 20,000 పెట్టేవాడిని. అంటే ప్రేక్షకులకి మాట చెప్పకూడదు. సో మా టార్గెట్ ప్రైస్ కూడా నెక్స్ట్ 1000 days లో లాస్ట్ ప్లాట్ మీ 25,000 నుంచి 30,000 అమ్ముతాను. ఖచ్చితంగా అమ్ముతారు, ఎందుకంటే ఆ కెపాసిటీ ఉంది ఈ సైట్ కి, ప్రాజెక్ట్ కి ఉంది. సో అందులో డెవలప్మెంట్స్ కూడా స్కోప్ ఉంది కాబట్టి. సూపర్. సో సైజెస్ ఎట్లా ఉన్నాయి సార్? సో వెరీ కంఫర్ట్ సైజెస్ అండి. ఇక్కడ సైజెస్ వచ్చేసరికి యూనిక్ గా 165 square yards నుంచి స్టార్ట్ చేసి 165, 180, 183 అండ్ మాక్సిమం వచ్చేసరికి 367. ఓకే. సో కమర్షియల్ బిట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఓకే. థింగ్ ఏంటంటే కమర్షియల్ బిట్స్ కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి. సో ఏదైతే మీరు మెయిన్ రోడ్ అప్రోచింగ్ ఉందో, మెయిన్ రోడ్ కూడా మనకి కమర్షియల్ బిట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. పార్క్ వ్యూ ఉన్నాయి, ఈ 40 feet రోడ్ ఉన్నాయి. సో అండ్ స్విమ్మింగ్ పూల్ వ్యూ ఉన్నాయి. అంటే ఇప్పుడు యాజ్ ఆఫ్ నో అయితే మనకి కస్టమర్ కి ఏదైతే చూస్తారో అవైలబుల్ అన్ని ఉన్నాయి. అవును, ఎవరైనా వస్తే విస్తరలాగా కనబడుతుంది సైట్. వండర్ఫుల్ నిజంగా.